ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ వీలునామా రాయకుండా చనిపోయాడు అనుకోండి, ఆ పర్సన్ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ కానీ లేకపోతే ఇల్లు కానీ అలాంటివన్నీ ప్రజెంట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలంటే ఏం చేయాలి? సో ఎవరైనా సరే ఒక వీలునామా చేయకుండా కనుక చనిపోతే ఆ ప్రాపర్టీ మీద రైట్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఏం చేయండి అంటే వెళ్ళి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేయండి. ఎట్లా అంటే అది మామూలుగా కోర్ట్స్కి వెళ్ళి వేసుకోవాల్సి ఉంటుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే దానికి సంబంధించింది డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అవన్నీ కూడా మీరు ప్రూవ్ చేస్తూ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అన్నీ కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వేసేసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోండి. యూజువల్గా డిస్ట్రిక్ట్ కోర్టులో తీసుకోవచ్చు. తర్వాత ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి మీరు మ్యూటేషన్ చేయించండి. ఫస్ట్ మ్యూటేషన్ అంటే పేరు మార్చడం. సో దానికి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి మీరు ఈ మ్యూటేషన్ అప్లై చేయొచ్చు. దానికి డెత్ సర్టిఫికేట్ ప్లస్ ఏదైతే మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ 2 వేయాలి. సో ఇవన్నీ మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఇవన్నిటితో పాటు ఇంకేదైనా డాక్యుమెంట్స్ అంటే ఏదైనా ట్యాక్స్ కట్టిండ్రు, ఏదైనా ఇంటికి సంబంధించిన ట్యాక్స్ కట్టడం ఆ డాక్యుమెంట్స్, ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు రిలంక్విష్మెంట్ డీడ్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే ఒకళ్ళ అమ్మాయిలు ఉన్నారనుకోండి, కొడుకులతో పాటు కూతుర్లు ఉన్నారు. కొంతమంది కూతురు నాకు ఆస్తులు అవసరం లేదు ఆస్తి అని అమ్మాయిలు ఉంటారు, కూతుర్లు. సో వాళ్ళు రిలింక్విష్మెంట్ డీడ్ ఇస్తారు. అంటే ఎన్ఓసి లాగా నాకు అవసరం లేదు అంటే ఎన్ఓసీస్ ఇస్తారు. సో ఈ డీడ్స్తో పాటు అది కూడా ఒకవేళ కనుక ఉంటే అది ఇవన్నీ వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎస్ఆర్ఓ ఆఫీస్లో అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ వేయొచ్చు ట్రాన్స్ఫర్కి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి వేసిస్తే మీ పేరు అండ్ దానికి సంబంధించిన ఎంతైతే స్టాంప్ డ్యూటీ ఉందో ఆ స్టాంప్ డ్యూటీ కనుక మీరు కడితే మీ పేరు మీదకి ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు సెక్యూర్డ్ అయిపోతారు. ఇట్ విల్ బి లైక్ యూఆర్ ప్రొటెక్టింగ్ యువర్ రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ. ఇంకా రేపు వీలునామా ఉన్నా అంటే మీరు వీలునామా లేదు కాబట్టి మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్ మీకు ఏ టెన్షన్ ఉండదు. రేపు వచ్చి వీడు వచ్చి నాది నీది అని అనుకుండదు. అండ్ సిబ్లింగ్స్ మధ్యలో కూడా అంటే అన్నదమ్ముల మధ్యలో, అన్న చెల్లెల మధ్యలో ఏ గొడవ లేకుండా సెటిల్ అయిపోతుంది మ్యాటర్ వన్స్ ఎట్ ఎ టైం.